أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ومكروا مكر الله ومكر الله والله خير الماكرين. إذ قال الله يا عيسى إني متوفيك ورافعك إلي ومطهرك من الذين كفروا وجاعل الذين اتبعوك فوق الذين كفروا إلى يوم القيامة ثم إلي مرجعكم فأحكم بينكم فيما كنتم فيه تختلفون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయినటువంటి అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభు సర్వేశ్వరుడైనటువంటి అల్లాహ్ అందరి మీద శాంతిని, సమాధానాన్ని కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభు అయినటువంటి సృష్టికర్త అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 54వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. ఈ వాక్యాలలో మనము నిన్నటి వరకు తెలుసుకోవడం జరిగింది క్రీస్తు యేసు వారి యొక్క పుట్టుక, ఆయన తల్లిగారైనటువంటి హజరత్ మరియం మేరీ మాత యొక్క విశిష్టతను గురించి మరి వరుసగా మనం తెలుసుకుంటున్నాము. మరి ఇజ్రాయెల్ జాతి వారి వద్దకు దైవము అల్లాహ్ క్రీస్తు యేసును తన ప్రవక్తగా పంపించడం జరిగింది. మరి ఆయన వచ్చి వారికి స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. మీ ప్రభువు, నా ప్రభువు కేవలం ఒక్కడు మాత్రమే, అల్లాహ్ను మాత్రమే మీరు ఆరాధించండి. ఇది ఒక్కటే నిజమైనటువంటి మార్గము, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే మార్గము అని చాలా స్పష్టంగా ఆయన బోధించడం జరిగింది. మరి ఆయన మాటను వినని వాళ్ళు ఆయనను చంపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేయసాగారు. ఆ విషయాన్ని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సోదరులారా, ఒక విషయం ఏమిటంటే దైవం ఎవరినైనా రక్షించదలిస్తే సమస్త ప్రపంచమంతా ఏకమైపోయినప్పటికీ వాళ్లకు చీమంతా కూడా హాని చేయలేరు. అదే దైవము ఒకరిని శిక్షించాలనుకుంటే ప్రపంచమంతా కలిసి అతన్ని రక్షించాలని ప్రయత్నం చేసినా అది ఎంత మాత్రం కూడా జరిగే పని కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనము ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. దైవాజ్ఞ లేకపోతే చీమ కూడా మనకు ఏమాత్రం కూడా హాని చేయదు. మరి సత్యాన్ని అంచడానికి, సత్యాన్ని గురించి ప్రకటించే వాళ్ళను చంపడానికి ప్రపంచం వాళ్ళ వెనక పడుతున్నా దైవాగ్రహం, మరి దేవుని యొక్క అనుగ్రహము వాళ్ళ మీద ఉన్నంత కాలము, వాళ్ళను ఒకవేళ రక్షించాలి అని ఆయన తలిచినంత కాలము వాళ్లకు ఏ మాత్రం కూడా హాని జరగదు. క్రీస్తు యేసు విషయంలో ఇదే జరిగింది. ఆయనను చంపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన దైవము వాళ్ళ ప్రయత్నాలను వమ్ము చేశాడు. ఎందుకంటే దుర్మార్గుల నుండి తన పరిశుద్ధులను, తన ప్రవక్తలను దైవము తాను తలచిన వారిని రక్షించుకుంటాడు. మరి అదే విషయం ఇక్కడ జరిగింది. క్రీస్తు యేసు వారి యొక్క మరి ఆయన గురించి అనేక రకాల మార్గాలు కానివ్వండి, లేకపోతే అభిప్రాయాలు కానివ్వండి, ఈ రోజున చోటు చేసుకుని ఉన్నాయి. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఒక సందర్భంలో ఏం చెప్తుంది అంటే, దైవం సెలవిస్తున్నాడు, నేను ఖురాన్ను మీ వద్దకు ఎందుకు పంపాను అంటే మీరు విభేదిస్తున్నటువంటి విషయాల యొక్క యథార్థతను మీకు తెలియజేయడానికి. మనకు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆయన ఈ విధంగా అయ్యాడని, ఈ విధంగా అయ్యాడు అని, ఏదో ఒక విషయాన్ని గురించి రకరకాల అభిప్రాయ భేదాలు మనకు వచ్చాయి. ఆ అభిప్రాయ భేదాల యొక్క వాస్తవికత, యథార్థతను గురించి తెలియజెప్పడం కోసమే అంతిమ దైవగ్రంథం ఖురాన్ను పంపించాడు.
క్రీస్తు యేసు వారి యొక్క పుట్టుకల గురించి అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మరి దైవము ఆ అభిప్రాయాల భేదాలను గురించి యథార్థతను తెలియజేస్తున్నాడు. ఆయన పుట్టుక ఆదం పుట్టుక వంటిదే. ఆదం అంటే మనందరి తండ్రి గారైనటువంటి మొట్టమొదటి మానవుడు. ఏ విధంగా అయితే అల్లా మొట్టమొదటి మానవుడిని తల్లి తండ్రి లేకుండా పుట్టించాడో, అదేవిధంగా క్రీస్తు యేసును కూడా తండ్రి లేకుండా పుట్టించాడు. మరి ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి అనేక రకాల అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇన్ని అద్భుతాలు చేశారు కాబట్టి ఆయన దైవమేమో, దేవుని రూపమేమో, దేవుని స్వరూపమేమో అన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి. దానికి దైవము సమాధానం చెప్తున్నాడు, నేను నా ప్రవక్తలకు అనేక రకాల అద్భుతాలను ప్రసాదించాను. ఆయనకు పూర్వం కూడా అనేక మంది ప్రవక్తలు వచ్చారు, రకరకాల అద్భుతాలు చేశారు. కాబట్టి అద్భుతాలను చూసి మీరు దేవుని యొక్క స్థానాన్ని ఇవ్వకండి, ఆ అద్భుతాలను ప్రసాదించినటువంటి దేవుని శక్తిని మీరు తెలుసుకోండి అన్న సత్యాన్ని విడమర్చడం చెప్పడం జరిగింది. మరి క్రీస్తు యేసు యొక్క సందేశాన్ని గురించి అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన మరి నన్ను ఆరాధించండి, నేను దైవాన్ని అని ఎక్కడైనా బోధించారా అన్నదానికి మనకు రకరకాల అభిప్రాయ భేదాలు ఉన్నాయి. దానికి దైవం మరి విడమర్చి చెప్తున్నాడు, క్రీస్తు యేసు ఇచ్చినటువంటి సందేశం ఒకటే. అదేమిటంటే, ఓ ఇజ్రాయేల్ జాతి వారలారా, మీకు నాకు ప్రభు అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, నన్ను అనుసరించండి, నేను మీకు మార్గాన్ని చూపిస్తాను. నేను చూపించినటువంటి మార్గం సత్యము. నేను చూపించినటువంటి సత్య మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు నిత్య జీవానికి వెళ్తారు అని చాలా స్పష్టంగా బోధించడం జరిగింది. మరి ఆ దాని యొక్క అభిప్రాయ భేదానికి సంబంధించినటువంటి యథార్థతను కూడా దైవముగా తెలియజేస్తున్నాడు. మరి ఆయన ఇచ్చినటువంటి సందేశము, మరి దైవం ఒక్కడిని మాత్రమే ఆరాధించండి అన్న సందేశాన్ని ఇచ్చారు తప్పించి నన్ను ఆరాధించండి అన్న సందేశాన్ని ఎంత మాత్రం కూడా ఆయన ఇవ్వలేదు అన్న యథార్థతను కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి అభిప్రాయ భేదం మనకు వచ్చింది. ఆయన ముగింపు ఏ విధంగా జరిగింది? ఆయన సజీవంగా లేపుకోబడ్డారా, లేకపోతే ఆయనను వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, మరి అందులో వాళ్ళు మరి విజయాన్ని సాధించారా, ఏం జరిగింది అన్న విషయాన్ని గురించి దైవం ఇక్కడ మరి అభిప్రాయ భేదాలు, మనలో ఉన్నటువంటి అపోహలను ఇక్కడ తొలగిస్తున్నాడు. చూడండి, ఇజ్రాయెల్ జాతి వారు రహస్యపు ఎత్తులు పన్నసాగారు. ఏమని? ఆయనను చంపడానికి. ఎందుకంటే సత్యాన్ని ప్రకటించే వాళ్ళంటే వాళ్ళకి అంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. మనము అప్పుడే కాదు, ప్రతి సమాజంలో కూడా సత్యాన్ని బోధించే వాళ్ళు అంటే మరి సత్యాన్ని వ్యతిరేకించే వాళ్లకు అది చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళను చంపడానికి, అణచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మరి అప్పుడు కూడా అదే విధంగా జరిగింది. రహస్యపుటెత్తులు పన్నసాగారు. ఎందుకంటే సత్యాన్ని అణచడానికి, ధైర్యంగా ముందుకు రావడానికి అసత్యానికి ధైర్యం ఉండదు. వెనుక నుండి మరి దొంగ దెబ్బ తీస్తుంది సత్యాన్ని కొట్టడానికి. ఎందుకంటే సత్యాన్ని ఎదుర్కొనే ఆ ధైర్యము, ఆ తెగువ, ఆ తెగింపు అబద్ధానికి ఉండదు, ముందు నుండి రాదు, వెనుక నుండి వచ్చి దొంగ దెబ్బ తీయడానికి మరి ప్రయత్నం చేస్తుంది. అందుకనే రహస్యపుటెత్తులు కొనసాగని వాళ్ళు ఏ విధంగా ఆయనను అంతం చేయాలి అని ముందుకు వచ్చి చంపడానికి, లేకపోతే ఆయనను ఏదైనా చేయడానికి వాళ్ళకి ధైర్యం లేదు. దైవం చెప్తున్నాడు, వారి ఎత్తులకు పై ఎత్తులను కూడా అల్లాహ్ వేస్తున్నాడు. మరి నేను చెప్పడం జరిగింది, ఒక క్రైస్తవ సోదరుతోటి నేను మాట్లాడుతున్నప్పుడు, ఏమండి ఇక్కడ రహస్యపుటెత్తులు పన్నేవాడు దైవం ఏ విధంగా అవుతాడండి, అల్లాహ్ ఏ విధంగా అవుతాడు అని ఆయన ప్రశ్నించడం జరిగింది. సోదరులు, నేను చెప్పడం జరిగింది, మనుష్యులు వేసే ఎత్తులు మనిషిని నాశనం చేయడానికి ఉంటాయి, కానీ అల్లాహ్ వేసే ఎత్తులు, దైవం వేసే ఎత్తులు మనిషిని రక్షించడానికి ఉంటుంది, మానవ కళ్యాణ నిమిత్తం ఉంటుంది ఆయన వేసే ఎత్తుగడ. ఇక్కడ క్రీస్తు యేసును చంపడానికి వాళ్ళు ఎత్తులు వేస్తున్నారు, ఆయనను రక్షించడానికి దైవం ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాడు. కాబట్టి మనము వేసే ఎత్తులలో మన ఎత్తులు జిత్తులు మాదిరిగా ఉంటాయి, కానీ దైవుని యొక్క ఎత్తులు మరి సత్యంగా ఉంటాయి, రక్షించే నిమిత్తం ఉంటాయి. ఈ విషయాన్ని ఆ సోదరునికి చెప్పిన తర్వాత అతను అప్పుడు దాన్ని అంగీకరించడం జరిగింది. మరి సోదరులారా, అల్లాహ్ క్రీస్తు యేసుతోటి ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమని? ఓ ఈసా, నేను నిన్ను తిరిగి నా వద్దకు రప్పించుకుంటాను. ఏ కార్యం నిమిత్తమైతే నేను నిన్ను భూమి మీదకు పంపాను, దేవుని యొక్క సందేశాన్ని అందజేయడం కోసము, దైవం ఒక్కడే అన్న సందేశాన్ని అందజేయడం కోసము, ఏ మిషన్ నిమిత్తమైతే నేను నిన్ను ఈ ప్రపంచంలోకి పంపాను, అది పూర్తయిపోయింది. ఎందుకంటే నీవు నా సందేశాన్ని అందజేసేసావు. దైవం ఒక్కడినే ఆరాధించండి, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు.
ఒకవేళ ఆయనను విడిచిపెట్టి మీరు మరొకరిని ఆరాధించినట్లయితే, లేకపోతే నన్ను మీరు ప్రభువా ప్రభువా అని పిలిచి నన్ను ఆరాధించినట్లయితే ఎవరు కూడా తండ్రి వద్దకు రాడు అన్న సందేశాన్ని నీవు ఇచ్చేశావు. మరి ఇప్పుడు సమయం వచ్చేసింది, నేను నిన్ను తిరిగి నా వద్దకు లేపుకుంటాను. ఎందుకంటే వీళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను తిరిగి లేపుకుంటాను. ఆ తర్వాత నిన్ను ఎవరైతే తిరస్కరించారో వారి నుండి నేను నిన్ను పరిశుద్ధుని చేస్తాను. మరి నిన్ను అనుసరించిన వారికి, నిన్ను తిరస్కరించిన వారిపై ప్రళయం వరకు కూడా నేను ఆధిపత్యాన్ని ప్రసాదిస్తాను. సోదరులారా, క్రీస్తు యేసు యొక్క జీవితమే ఒక అద్భుతము. ఆయన తండ్రి లేకుండా పుట్టడం అనేది ఒక మహా అద్భుతం. మరి ఆయన ఊయాలలో నుండే మరి ప్రజలతో మాట్లాడడం అనేది మరొక అద్భుతం. ఆయన జీవితం అంతా కూడా అద్భుతాలు. మరి ఆయన తిరిగి దేవుని వద్దకు లేవడం కూడా లేపబడ్డం కూడా అదొక అద్భుతము. చూడండి, ఇన్ని అద్భుతాలను ఆయన చేత చేయించినటువంటి ఆ దైవము ఇంకా ఎంత అద్భుతమైనటువంటి దైవము ఒకసారి మనం ఆలోచన చేయాలి. సోదరులారా, మరి ఇక్కడ దైవం ఒక మాటను చెప్తున్నారు. అదేమిటంటే, నిన్ను ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరిని? క్రీస్తు యేసుని ఎవరైతే విశ్వసిస్తారో. ఇక్కడ విశ్వాసం అంటే ఏమిటండి? సోదరులారా, చాలా మందికి ఈ విషయంలో మరి మరి పక్క మార్గాన్ని పట్టే చాలా ప్రమాదం ఉన్నది. అవునండి, విశ్వాసం అంటే ఆయనను దేవునిగా విశ్వసించడము. సోదరులారా, ఎంత భయంకరమైనటువంటి ఆయన సందేశానికి వ్యతిరేకమైనటువంటి విధానాన్ని మనం అవలంబిస్తున్నాము. చూడండి, ఆయనను విశ్వసించడం అంటే ఆయనను దైవంగా విశ్వసించడం అని అర్థం కాదు. సోదరులారా, ఏ ప్రవక్త కూడా దైవాన్ని విడిచిపెట్టి నన్ను ఆరాధించండి అని ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పలేదు. ఎవరినైతే మనము దైవాలుగా భావించి ఈ రోజున ఆరాధిస్తున్నామో వారి జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూడండి. షిరిడి సాయిబాబా గారి యొక్క జీవితాన్ని పరిశీలన చేయండి. మీరు ఏం చెప్పారు? ఆయన సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు. అంటే అందరి దేవుడు ఒక్కడే. అల్లాహ్ మాలిక్ అన్నారు. అల్లాహ్ మాత్రమే దైవము అన్నారు. అల్లాహ్ భలా కరేగా, అల్లాహ్ మీకు మంచి చేస్తాడు అన్నారు. ఆయన జీవితాన్ని మరి పరిశీలించి రాసినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు ఎక్కిరాల భరద్వాజ. ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు, సాయిబాబా ద మాస్టర్ అనే గ్రంథం. అది ఒక్కసారి తెరిచి మనం చదివినట్లయితే అందులో చాలా స్పష్టంగా షిరిడి సాయిబాబా వారి యొక్క జీవితాన్ని గురించి ఆయన రాయడం జరిగింది. షిరిడి బాబా ప్రతి దినము కూడా లేచి నమాజును ఆచరించేవారు. ఆయన మస్జిద్లోనే తన జీవితాన్ని గడిపేవారు. ఇంకా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన తప్ప సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, ఆ దైవం తప్ప మరొక దైవం లేడు అని చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని ఆయన అందజేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన జీవితంలో నేను దైవాన్ని, నన్ను ఆరాధించండి అన్న మాట ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. కేవలం ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనం ఎవరినైతే దైవాలుగా భావించి ఆరాధిస్తున్నామో వాళ్ళ జీవితాలను ఒక్కసారి మనము పరిశీలన చేయాలి. సోదరులారా, కేవలం ఎవరో ఏదో చెప్తే విని మనము ఆ విధానాన్ని అనుసరించడం కాదు. మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళకి జీవితాల్ని మనము పరిశీలన చేసినట్లయితే సత్యం అప్పుడు మాత్రమే మనకు బోధపడుతుంది. భగవద్గీత గ్రంథాన్ని పరిశీలన చేయండి. 16వ అధ్యాయము 82వ శ్లోకాన్ని ఒకసారి పరిశీలన చేయండి. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పరం శాంతిం ప్రాప్యసి శాశ్వతము. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఓ అర్జున, ఎల్లవేళని నువ్వు ఆ సర్వేశ్వరుని మాత్రమే శరణు పొందు. ఆయన అనుగ్రహం చేత నీవు శాశ్వతమైనటువంటి శాంతిని, మోక్షాన్ని పొందుతావు. కాబట్టి ఆ సర్వేశ్వరుని గురించే ప్రతి మహాపురుషుడు కూడా, మరి ప్రతి సత్యమైనటువంటి ప్రవక్త కూడా ఆ మహాశక్తిమంతుని గురించి మాత్రమే సందేశాన్ని అందజేశారు. మేము దైవాలము, మమ్మల్ని ఆరాధించండి అని ఏ మహాపురుషుడు కూడా మనకు ఎంతవరకు చెప్పలేదు సోదరులారా. కాకపోతే మనిషి వాళ్ళ మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమతోటి, అమితమైనటువంటి అభిమానంతో ఏం చేస్తాడు అంటే దేవుని స్థానాన్ని వాళ్ళకి పెట్టేస్తాడు. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే దేవుని యొక్క గుణగణాల గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడమే. మనిషి చాలా సున్నితమైన వాడు. ఎవరైనా అతనికి ఏదైనా చిన్న మంచి చేశారనుకోండి, అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయి ఏం చేస్తాడు అంటే ఆ కృతజ్ఞతను ఏ విధంగా వ్యక్తపరచాలో తెలియక దేవుని స్థానాన్ని, ఎందుకంటే దేవుడు తేలికగా మనకు దొరికే పదం కాబట్టి వెంటనే దేవుని యొక్క స్థానాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాం. మన తండ్రి స్థానాన్ని అతనికి ఇస్తామా సోదరులారా? ఇవ్వము. మన తల్లి స్థానాన్ని ఇస్తామా?
ఇవ్వము. మన బిడ్డ స్థానాన్ని ఇస్తామా? ఇవ్వము. దైవం మాత్రం అందరికీ తేలికగా కనబడతాడు కాబట్టి దేవుని స్థానాన్ని తీసుకొచ్చి అతనికి ఇచ్చేస్తాం. ఎందుకంటే అడిగేవాడు ఎవరు కూడా ఉంటారు కదా. చూడండి సోదరులారా, మన యొక్క పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో చూడండి. ఎందుకంటే మనకు వెంటనే ఏదైనా ఫలితం కనిపిస్తుంది అనుకోండి, ఉదాహరణకి దేవుని స్థానాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు వెంటనే మనకి ఏదైనా ఒక ఆపద కలుగుతుంది అనుకోండి, ఆ పని చేయడం మానేస్తాం మనం. కానీ ఆ విధంగా జరగదు కదా. ఎందుకంటే దైవము ఒక సమయాన్ని పెట్టాడు. ఇక్కడ తప్పు చేయగానే మనకు శిక్ష వెంటనే రాదు, కానీ మరణం తర్వాత అది మనకు వస్తుంది. కానీ మరణం తర్వాత వచ్చే జీవితము మనకు తెలియదు కాబట్టి సరే ఈ విధంగా తేలికగా ఎవరిని పడితే వాళ్ళను దేవుని స్థానంలో ఇచ్చేస్తుంటాం. కేవలం మనుషుల కంటే తక్కువైనటువంటి జంతువులకు ఇచ్చేస్తుంటాము. కూరగాయలకు కూడా మనం దేవుని స్థానాన్ని ఇచ్చేస్తుంటాము. అది ఈ రోజున మన పరిస్థితి ఈ విధంగా మారిపోయింది. దీనికి కారణం ఏమిటంటే మనము దేవుని తత్వాన్ని గురించి తెలుసుకోకపోవడమే. ఏ మనిషి అయినా దైవానికి ఈ లక్షణాలు ఉన్నాయి. ఆయన సృష్టికర్త అయి ఉంటాడు, సృష్టి కాడు. ఆయనకు చావు పుట్టుకలు ఉండవు. ఆయన స్వరూపం ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు. ఆయనతో సమానమైన వాడు, ఆయనతో మరి పోలిక గలవాడు ఎవడు కూడా లేడు అన్న లక్షణాలు దైవానికి ఉంటాయి అని ఎవరైనా ఎప్పుడైతే గ్రహిస్తాడో అతను ఏ మనిషినైనా లేకపోతే ఏ జీవజాలాన్నైనా దేవుని స్థానాన్ని ఇవ్వగలడా సోదరులారా? కాబట్టి ఆలోచన చేయాలి. క్రీస్తు యేసు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయనకు ముందు గతించినటువంటి మహాపురుషులు ఏ సందేశాన్ని అయితే స్వచ్ఛమైనటువంటి సందేశాన్ని అయితే ఇచ్చారో అదే సందేశాన్ని ఇచ్చారో తప్పించి కొత్త దైవాన్ని గురించో లేకపోతే కొత్త ధర్మాన్ని గురించో నేను దైవాన్ని నన్ను ఆరాధించండి అన్న సందేశాన్ని ఇవ్వడానికి ఆయన అంత మాత్రం కూడా రాలేదు సోదరులారా. చూడండి ఎంత సత్యం ఎంత తేట తెల్లంగా ఉంటుందో, ఎంత చేదుగా ఉంటుందో చూడండి. నేను అనేక సందర్భాల్లో చెప్తుంటాను, మాత్ర చేదైనప్పటికీ కూడా మన జబ్బు తగ్గాలంటే మాత్రమే వేసుకోవాలి. తీగా ఉంటుందని చెప్పేసి మనం చాక్లెట్ తినాలనుకోండి, జబ్బు ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ విధంగా చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చిన తర్వాత మరి ఆయనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దైవము ఆయనతో ఈ విధంగా చెప్తున్నాడు, నిన్ను నేను పరిశుద్ధిని చేస్తాను, ఇక నీ సమయం వచ్చేసింది, నీకు ఇచ్చినటువంటి ఆ ఏదైతే సందేశము నేను ఇచ్చానో అది పూర్తయిపోయింది అని దైవము అతను తిరిగి లేపుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న, ఆయనను తిరిగి లేపుకోవడం వలన ఏంటండి, మర్మం ఏమిటండి అన్న ఈ విషయాన్ని గురించి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, క్రీస్తు యేసు తిరిగి మీ మధ్యకు భూమి మీద అవతరిస్తారు. ఎందుకంటే ఆయన సజీవంగా లేపుకోబడ్డారు కాబట్టి. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ జాతస్య ధ్రువ మృత్యువు, ప్రతి మనిషి కూడా మృత్యువును చవి చూడాలి కాబట్టి ఆయన సజీవంగా లేపుకోబడ్డారు కాబట్టి ఆయన తిరిగి వచ్చి మరి సాధారణ మానవుల వలె ఆయన కూడా మరణాన్ని పొందవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మరణాన్ని పొందాలి. మరి ఈ విధంగా క్రీస్తు యేసు మీ వద్దకు తిరిగి మరి అవతరిస్తారు. ఆయన రెండవ రాకడ ఉంటుంది. అంతేకాదు ఆయన మరి రాజ్యాధికారాన్ని కూడా చేస్తారు. 40 సంవత్సరాల పాటు రాజ్యాన్ని ఆయన స్థాపిస్తారు, దేవుని రాజ్యాన్ని స్థాపిస్తారు. ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఆ విధానాలన్నీ కూడా ఆయన పాటించి మరి ఒక దైవ విధేయత ధర్మాన్ని ఆయన స్థాపిస్తారు అని ఆయన యొక్క రెండవ రాకడను గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఇంకా చెప్పారు, ఎందుకు ఆయన తిరిగి తీసుకురావడము, రెండవసారి ఆయన ఎందుకు వస్తారు అంటే సోదరులారా, మనకు గతించినటువంటి ప్రవక్తల్లో సుమారు 1,24,000 మంది ప్రవక్తలు గతించారు. కానీ ఏ ప్రవక్తను కూడా ప్రజలు దైవాలుగా భావించి ఆరాధించలేదు. కేవలము క్రీస్తు యేసు విషయంలోనే ఈ విధంగా జరిగింది. ఆయన పట్ల అమితమైనటువంటి ప్రేమతోటి మరి దేవుని స్థానాన్ని ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆయన తిరిగి వచ్చి తన మీద పడ్డటువంటి ఈ నిందను ఆయన తొలగించి వేస్తారు. ఓ ప్రజలారా, మీకు నేను ఇచ్చినటువంటి సందేశం ఇది కాదు. నేను మీ ప్రభు, నా ప్రభు, మీ దైవము నా దైవం అయిన ఆ సృష్టికర్త తండ్రిని మాత్రమే ఆరాధించండి అని నేను మిమ్మల్ని స్పష్టంగా బోధించాను. కానీ మీరు ఆయనను విడిచిపెట్టి నన్ను దైవంగా భావించి మీరు ఆరాధిస్తున్నారు. ఇది నేను చెప్పినటువంటి సందేశం ఇది కాదు అని ఆయన మీద పడ్డటువంటి నిందను ఆయన వచ్చి తిరిగి తొలగిస్తారు. అందుకనే దైవము ఆయనను సజీవంగా లేపుకోవడం జరిగింది. తిరిగి ఆయన వచ్చి మరి ఈ విషయాన్ని గురించి మనకు బైబిల్ గ్రంథంలో కూడా కనబడుతుంది.
ప్రభువో ప్రభువో నన్ను పిలిచేవాడు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఆ దినమున నన్ను చూసి అనేకులు, ప్రభువా నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా, నీ నామమున మరి మేము స్వస్థత చేయలేదా అని చెప్పేసి ఆ రోజున నా గురించి చెప్తారు మీరు. కానీ నేను ఎన్నడూ ఎరుగుని మేము నా వద్ద నుండి పొండి అని చెప్పేసి నేను మిమ్మల్ని తరిమేస్తాను అని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే దైవాన్ని విడిచిపెట్టి మరి దేవుని స్థానాన్ని మరి నాకు ఇచ్చారు మీరు, ఇది అక్రమం, ఇది నేను ఈ విధంగా మీకు చెప్పలేదు అని చాలా స్పష్టమైనటువంటి మాటలు మనకు ముందే చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, సత్యాన్ని గురించి తెలుసుకోండి. సత్యం మనకు నెమ్మదినిస్తుంది, శాంతిని ప్రసాదిస్తుంది, దేవుని వద్దకు చేరుస్తుంది. ఏ విషయాలైతే మరి నేను ఇక్కడ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ వెలుగులో చెప్తున్నానో, మరి కొంతమందికి ఇది బాధ కలిగించినప్పటికీ కూడా సత్యాన్ని ప్రకటించడం అనేది నా బాధ్యత. అది వినడము వినకపోవడము, అనుసరించడం అనుసరించకపోవడము అది మీ చేతిలో ఉన్నది. కేవలము వమా అలైన ఇల్లల్ బలాగుల్ ముబీన్, స్పష్టంగా అందజేయడం తప్ప మరొక బాధ్యత మా మీద లేదు. అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా సత్యాన్ని గ్రహించే మనస్సును ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.